సో ప్రస్తుతం గాజుల రామారంలోని బాలయ్య బస్తీలో ఉన్నాము. సో ఇక్కడ అంతా కూడా మనకు వెనకాల మహిళలు కనబడుతున్నారు. సో నిన్న మొత్తం కూడా చూసిర్రు, నిన్న పండుగ పూట మహిళలందరూ కూడా అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నాడు ఆయన. ఏడ చూసినా కూడా అదే మాట. మరి ఎంతమందిని కోటీశ్వర్లు చేసిర్రు అనేది ఇవాళ పాపం వాళ్ళు ఉన్న గూడే నిరాశలు అయిపోయారు. సరే ఇది ప్రభుత్వ జాగా అంటున్నారు. గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిండు. అంటే మరి ఈరోజు అధికారంలోకి రాగానే మరి ఏమైంది, ఏమైనా మతిమరుపు వచ్చిందా లేకపోతే? సో ఇలా మనకు ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలే కనబడుతున్నారు. ఎంతమందిని కోటీశ్వర్లు చేసిరు, నిజంగానే ఆ కోటీశ్వర్లలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా, వాళ్ళ పరిస్థితి ఏంది మాట్లాడదాం. చెప్పండి అమ్మ, ఏం జరిగింది అసలు? ఇదేమో ప్రభుత్వ జాగా అంటున్నారు, మరి మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటారు చెప్పరు ఇక్కడ? పెళ్లి కాలే, మీకు పుట్టి పెరిగింది ఇక్కడనే మేడం. మా నాయనలు మా నాయనల తండ్రులు కూడా ఇక్కడనే అప్పటి నుంచి ఉంటున్నాం. చేతు బర్మలు గాతాలు పూస జామేసి కొట్టేవాళ్ళం, మేము కంకారు కొట్టేవాళ్ళం. బిలాస్టింగ్ వచ్చేసరికి బిలాస్టింగ్ చేసేది. చాలా మంది బిలాస్టింగ్లో చచ్చిపోయారు, బర్మ దెబ్బలో చచ్చిపోయారు, గుంతల పడి చచ్చిపోయారు, కోళ్ళ పడి చచ్చిపోయారు, తండ్రులు చచ్చిపోయారు, మా భర్తలు చచ్చిపోయారు, మా కడుపులో పుట్టిన పిల్లలు కూడా చచ్చిపోయారు మేడం. ఎక్కడి నుంచి అమ్మా మీ అసలు ఊరు? లే ఊర్లో? మా ఊరు మాకే తెలియదు మేడం. మా జమాన్లో వచ్చినాము, మా తాతలు మాకు తెలియదు. పుట్టి పెరిగింది ఇక్కడనే. నువ్వు ఏ ఊరు అని చెప్తాం మేడం. అయితే మీరు ఇన్నేళ్ల నుంచి ఉన్నారు కదా, మరి మీరు ఇన్నేళ్ళకెళ్ళి బెదిరింపులు ఏమన్నా వచ్చినాయి అంటే మీ ఇక్కడ నుంచి మీ గుడిచలు వీకేస్తాం, మీరు ఇది ఉండొద్దు, ఇది గవర్నమెంట్ జాగా అని? రాలేదు. 2 సంవత్సరాల కింద వచ్చి గూల కొట్టిపోయారు, 2 నెలల కింద వచ్చి. ఎప్పుడు రాలేరు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది మేడం. మళ్ళీ ఉన్న వాళ్ళ పేదలకు ఏడ ఉంటే ఆడ పట్టాలు చేసిస్తాం, ఆనీళ్ళు కట్టిస్తామని చెప్పారు కదా మేడం. మళ్ళీ మా ఒడ్డలో మాకు కట్టేయాలి కదా. మళ్ళీ ఉన్నోళ్ళకు బిల్డింగ్లు అక్కడ చిల్లరపొని ఇల్లు కట్టారు కదా, వాళ్ళకు గులగొట్టలు కదా. పేదలకు కడుపు కొడితే మీకేం వస్తుంది? ఏం రాదు కదా. మా కలకలం ఉంటుందా? మాకేం న్యాయం చేస్తున్నారు? మాకేం న్యాయం చేస్తున్నారు కదా. మీరు ఉన్నోళ్ళు మాకు సపోర్ట్ చేయాలి, మాకు ఇల్లు కట్టేయాలి. అరే ఇప్పుడు మేము కంకర కొడితేనే రోలు అవుతున్నాయి, బిల్డింగ్లు అవుతున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము ఒడ్డలో పని చేస్తున్నాయి కదా. ఒడ్డలో చేయదు మీకు వస్తుందా? అంటే మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఏమైనా చెప్పలేదా? మరి నేను గూల కొట్టేటప్పుడు అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మీరేం బాధపడకూరు ఇట్లాంటి మాటలు ఏమైనా చెప్పిరా? ఏం చెప్పలే, ఏమి ఇవ్వలే. ఎవరికి వాణి ఎవరికి ఇవ్వలే చెప్పాలి. సడలంగా వచ్చేసి కథం ఇక ఇష్టాలు పెడతారు. ఎవరు కాలు మొక్కినా వదిలి పెడతారు. ఏమంటారు ఒకవేళ మీరు అడిగితే? ఏమన్నారు? ఇది గవర్నమెంట్ది, ఇది 18 కోట్లు ఉంటుంది అంటే మేమన్నాం అప్పటి నుంచి లేనిది సార్. ఇప్పుడు ఎట్లా వచ్చారు? జమానా నుంచి కేశాలు ఉన్నాయి, కోళ్ళు కంకారు కొడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు పని పని మిషన్లు అన్నీ పోయినాయి, బయట కూలి చేసుకుని బతున్నాం. ఉన్నాడు చేసుకుంటాం, లేనాడు పసం ఉంటున్నాం. కానీ లేనాడు కడుపు కొట్టలేదు సార్ అంటే ఇక మా గవర్నమెంట్ ఏం లేదు సార్. పోతే మా పానాలు పోతున్నారు. పెద్దమ్మ నువ్వు ఇట్లా ఎన్నేళ్ళకెళ్ళి ఉంటున్నారు ఇక్కడ? చాలా ఉంటుంటున్నా బిడ్డ నేను. అంటే ఇట్లా ఎప్పుడన్నా ఇంతకు ముందు వచ్చి బెదిరించేటోళ్ళ మీ గుడిసెలు వీకేస్తామని కానీ మీ ఇల్లు గూల కొడతామని? లేదు, నేను సోరతనంలో కూడా లేరు. సోరతనం నుంచి ఇన్నే ఉండ, ఇక్కడనే ఉండ బిడ్డ. మరి ఎట్లా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే మీకు ఇప్పుడు నిన్న గులగొట్టిన తర్వాత మీకు ఇంట్లో ఉన్న సరుకు సరంజామా ఉన్నాం మేడము. నిన్న సడన్ గా వచ్చి ఇండ్లు గులగొట్టినందుకు నిన్న నుంచి రోడ్ల మీదనే ఉన్నాం. మా పరిస్థితి అంతా ఇట్లనే ఉంది. ఇప్పుడు పిల్లలని చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్ల మీదనే ఉంటున్నాం. తిండి లేక తిప్పలు లేక ఏం లేక ఇక్కడనే ఉంటున్నాం. కాదమ్మా, మీకు వచ్చి చెప్పిపోయిరా ఇది ప్రభుత్వ భూమి, మీరు ఏదన్నా వేరే దగ్గరికి వెళ్ళి మీరు నివాసం ఏర్పరచుకొని ఈ నుంచి వెళ్ళిపోవాలనే విషయం ఎవరు చెప్పలేదా? మాకు ఎవరు చెప్పలేదు మేడం. వచ్చారు, పోయినసారి వచ్చారు, ఈసారి వచ్చారు, కూల కొట్టిరు వెళ్ళిపోయారు. ఏమన్నా అంటారంటే పోలీస్ కేసు పెడతాం, ఆడికొచ్చి మాట్లాడండి అని ఇది ఒకటే మాట చెప్తారు మాకు. ఇక జేసీబీ కింద వండుకుంటామంటే కూడా ఏం భయపడతలేరు? తొక్కిస్తాం, జేసీబీ కింద తొక్కిస్తాం అంటున్నారు. నిన్న తీసి పడేసిండ్రు, ఇట్లా మమ్మల్ని తీసి పడేసిండ్రు. అందరు పండ్ల పోయిన వాళ్ళు అది మొత్తం మీకు ఏడ్చుకుంటూ కూర్చున్నాం ఈ రోజు. అసలు కొంచెం కూడా పొద్దున్నే వచ్చి నిద్రలకి కూడా లేవలేము. పొద్దున్నే వచ్చి కరెంటు స్తంభాలు పడేసిండ్రు, కరెంటు వైర్లు కట్ చేసిండ్రు. వెళ్ళాలంటే ఎట్లకెళ్ళి వెళ్తాము? వెళ్ళుకొని బయట పిల్లలు మండ పెడితే కూడా అట్లనే వదిలేసి తొక్కేస్తామని అంటే ఏం చెప్పాలి? సమాధానం చెప్పు. చిన్న పిల్లలు మేడం, మరి ఘోరము. అసలు అట్లాంటి పరిస్థితి మీ దాంట్లో ఉంటే పెద్ద దాంట్లో ఉంటే ఎవరైనా ఊకుంటారా మేడం? పోలీస్ కేసు పెడతారు. మాకు అది లేదు కాబట్టి మమ్మల్ని ఈ రకంగా ఆడుకుంటారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? ఇప్పుడు వచ్చేసి మేడం మాకు ఒక ఇల్లు కావాలంతే. మా ఇండ్లు మాకు ఇచ్చేస్తే చాలు. మాకేదొద్దు, కరెంటు, ఇల్లు, నీళ్లు, మాకు అవే. పిల్లల చదువులు
అంతే, మాకు ఏమీ వద్దు. మరి మీరు అందరు పోయి అమ్మా మీరు ఇంతమంది ఉన్నారు మరి ఇప్పుడు ఏమంటారు గూడు లేక గోడు పడుతున్నారు మరి పోయి మరి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు పోయినా కలిసి చెప్పకపోయారు. తిన్నాం సార్, మేడం పొద్దున్నంటే నిన్న ఒకసారి టిఫిన్ తిన్నాం, ఇది ఒకసారి టిఫిన్ తిన్నాం. ఈ రోజు టిఫిన్ తిని ఎన్ని రోజులు ఉంటాం సార్? పని చేసేవాళ్ళం మేము మేడం. బయట నుండి టిఫిన్ తెప్పిస్తారు, అదొకటే తిని ఉంటున్నాం. వండుకోవాలంటే మాకు ఏమి గిన్నెలు కూడా లేవు. కాదమ్మా మరి ప్రభుత్వంలో ఉన్న ఎవరన్నా కలిసే ప్రయత్నం చేయకపోయినా మరి మా పరిస్థితి ఏంది? మీరు వస్తే మహిళలందరినీ కూడా కోటీశ్వర్లను చేస్తామని చెప్పారు కదా, మరి ఈ పరిస్థితి ఏంది? మహిళలు ముఖ్యమంత్రి ఏమన్నాడు? నేను ఆడపిల్లలు మహిళలు నా సొంత అక్క చెల్లెలు అనుకొని కోటీశ్వర్లు చేస్తామన్నాడు మేడం. సొంత అక్క చెల్లెలు, నాకు బిడ్డలు, నాకు తల్లులు అని అన్నాడు. అటువంటిది ఈ ప్రభుత్వము మా కడుపుల మీద కొట్టడానికి నిన్న పండుగ పెత్తరామాస ఏడాదికి ఒక్కసారి ఉన్నానికి ఎప్పుడు పండుగ. మాసిడి గరీబులకు ఏడాదికి ఒక్కసారి పండుగ. మాకు పండుగ లేదు, ఏం అన్ని గుల కొడితే ఈ రోడ్ల మీద సామాన్ పెట్టుకొని ఈ రోడ్ల మీద కూర్చున్నాం మేడం. నిన్న నుంచి నైట్ అంతా రోడ్డు మీద పాములు, తేళ్ళు, పిల్లలు, పసిపిల్లలు, డెలివరీ అయిన ఉన్నారు, పచ్చి బాలంతలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ముసలారేమో పండుగ చేసుకుంటే మీకేమో పాపం నిజంగానే కదా. పండుగ లేదు, ఏం లేదు మాకు. మేము నిన్న నుంచి ఇక్కడ తిరుగుతున్నాము, పిల్లలు బాజాలు వేసుకొని వండుకున్నాం ఇక్కడ తెలుసా. దోమలాలు ఉన్నాం, కరెంట్ తీసేసారు, నీళ్ళు లేవు, బొగాన్లన్నీ బయట పెట్టుకొని టిఫిన్లు తినుకుంటూ ఉంటున్నాం ఇక్కడ. ఏడబెట్టుకురు సామాన్లు అంతగా. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ బాలయ్య నగర్ బస్తీలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళ ఆవేదన చూస్తుంటే నిజంగా ఇవి తెలంగాణలో ఒక దసరా అంటే ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అట్లాంటిది నిన్న ఎంగిలిపూల బతుకమ్మ ఉన్నా కూడా ఇలా వీళ్ళ నిరాశ్రులు అయిపోయారని చెప్పాలి. నిజంగానే వీళ్ళకి ఒక ఇంటిమేట్ ఇచ్చి వీళ్ళకి ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చేసి దాని తర్వాత వీళ్ళని ఈ ప్రభుత్వ స్థలం అంటారు, దీన్ని తీసుకున్నా కూడా ఓకే. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే అంటే హ్యుమానిటేరియన్ బీయింగ్లో ఆలోచించినా కూడా ఒక్కసారన్నా కూడా అంటే మహిళలు అనేసి అంత గొప్పగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు కనీసం ఆ కనికరం ఎట్లా మిస్ అయ్యారు అనేసి ఈరోజు ఉన్న మహిళలు కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడ వచ్చేసి అంటే వద్దు దయచేసి మా ఇండ్లను కూలగొట్టకండి సార్ అని కాలు పట్టుకున్నా వినలేకపోక బుల్డోజర్ల కింద వండుకుంటామన్నా కూడా పడుకుంటే తొక్కిస్తామన్న మాటల్ని వాళ్ళు మాట్లాడరని చెప్పుకుంటారు. ఇది పరిస్థితి. ఇవన్నీ మొత్తం కొన్ని ఇచ్చిపెట్టిది ఎందుకు మరి? కొన్ని ఇచ్చిపెట్టిరు, ఇవన్నీ ఇట్లా కూలగొట్టిరా? ఇప్పుడు మళ్ళీ కట్టుకుంటామంటే మళ్ళీ గుడిసెలు వేసుకుంటామంటే ఏమంటారు? మళ్ళీ గుల కొడతామంటారా? మళ్ళీ గుల కొడతామని చెప్తున్నారా? తీసుకుపోయి జైల్లోనే వేస్తాం, సస్తాము, దేశం కింద పడుకోవడానికి చచ్చిపోండి అంటారు. గులగొట్టిన వాళ్ళకి ఇబ్బంది మేడం. మాకు రోజు ఇదే బాధ పడుకుంటుండాలి. మేము కూలినాలు చేసుకోవచ్చు, తిండి తిప్పలు ఏం లేదు మేడం. అసలు 6 గంటల నుంచి ఇదే పరిస్థితి. కరెంట్ లేదు, మొత్తం సామాన్లు అంతా ఖరాబ్. మీలాగా దయదలిసి ఎవరో ఒకరు టిఫిన్ తెప్పిస్తే తినాలి. సామాన్లు ఇట్లా మొత్తం బయట పెట్టుకున్నారు. అదే సామాన్లు అట్లా కష్టం కదా, అదే కదా ఇబ్బంది కదా. ఇటు చంటి పిల్లలు ఉంటారు, తర్వాత వర్షము ఇది. అంటే ఏం చెప్పిపోయిరమ్మా మరి? మీకు ఏమైనా ఏర్పాటు చేస్తామని చెప్పిరా? మొత్తం ఒక శిథిలావస్థకు చేసిర్రు. కాలు పట్టుకుంటే కూడా కనికరించలేదు. కాళ్ళతో రేషన్ కార్డులు ఇచ్చినామని ఇంత గొప్పగా చెప్తుంది కదా మేడం. ఎవరికి రాలేదు, రాలేదు మేడం. రేషన్ కార్డులు ఎవరికి రాలేదా? అప్లై చేసుకున్నారా? అప్లై చేసిన డబుల్ బెడ్రూమ్ లో కరెంట్ మీటర్లకి డబుల్ బెడ్రూమ్ లో పింఛన్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, రేషన్ కార్డు రాలేదు, రేషన్ కార్డు రాలేదు. పక్కనిస్తలేరు మేడం. అవన్నీ ఏం చేసుకోలేదు. మా బతుకు పక్కనిస్తలేరు. చిన్న పిల్లలు నైట్ తెలంగాణ నిన్న మొత్తం ఎండలనే ఉన్నాం. అన్నం ఏదో కక్ష కట్టినట్లు మా బతుకు మాకు బతకనిస్తలేరు. ఇంకా అవన్నీ చేస్తామని మా బతుకులు తెచ్చుకొని చేతుల్లో కష్టం చేసుకొని